నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు తొలి రోజు కొద్దిసేపు మాత్రమే విచారించారు. కేసులో A18 గా జోగి రమేష్, A19 గా జోగి రాము ఉన్నారు. ఇద్దరిని 4 రోజుల పాటు విచారించడానికి ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇవ్వడంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఇద్దరిని విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో జోగి బ్రదర్స్ విజయవాడలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఇద్దరిని సుమారుగా అరగంట పాటు ఎక్సైజ్ పోలీసులు విచారించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న A1 అద్దెపల్లి జనార్దన్ తాను నకిలీ మద్యం తయారీకి సంబంధించి జోగి రమేష్ ఉన్నారని చెప్పడంతో పోలీసులు అద్దెపల్లితో ఉన్న లింక్లపై జోగిని ప్రశ్నించారు. అద్దెపల్లి జనార్దన్ ఆఫ్రికా వెళ్లక ముందు జోగిని కలిసి భేటీ కావడంపై కూడా జోగిని అధికారులు ప్రశ్నించారు. జోగి బ్రదర్స్ కు అద్దెపల్లి బ్రదర్స్ కు మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలను గురించి కూడా అడిగి ప్రశ్నించారు. అద్దెపల్లి తాను నకిలీ మద్యం తయారు చేయడం వెనుక కారణం జోగి రమేష్ అని చెప్పారని, దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు కూడా పలుమార్లు ఇచ్చినట్టుగా చెప్పారని కొన్ని ఆధారాలను చూపించి ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని జోగి రమేష్ సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. అనంతరం జోగి బ్రదర్స్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. రేపు ఉదయం కస్టడీకి తీసుకుని విచారించనున్నారు అధికారులు.